ఇదేదో ఇంకా సో ఇంత ముప్పేట దాడి జరుగుతూ ఉంది. దాని తగ్గట్టు మీరు సందిట్ల సడేమి అని మరి అంటే మీ ఇదేంటో కానీ ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో వీళ్ళకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఇచ్చారనేది ఇంకో కొత్త ప్రచారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముస్లింలకు సంబంధించి మెహబూబా ముక్తితోటి 2016 నుంచి 2019 వరకు పొత్తు ఎవరు పెట్టుకుని మేము కాదు కదా, మీరు ముస్లింల వ్యతిరేకమే కదా, మరి ఎట్లా పొత్తు పెట్టుకున్నారు? వ్యతిరేకం చెప్పలేదు కదా అది వాళ్ళు ఎక్కడే. మరి ఇప్పుడు మీ ఎంఐఎం పార్టీకి సంబంధించి మీరు ముస్లింస్ వ్యతిరేకం అని చెప్పేసి మీరే స్టేట్మెంట్ మేము ఇచ్చింది కాదు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధానంతో మీరు ముందుకు పోతున్నారు. భాగ్యనగర్ ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు? బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తాం అని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది మీరే, మేము కాదు కదా. అంటే ఓట్ల కోసం భారతీయ ఎంతవరకు దిగజారుతుందా? అదే కాకుండా జనతాదళ్ సెక్యులర్తో పొత్తు పెట్టుకుంది మీరే. ఎన్సీపీ సంబంధించి నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పిన మీరు, అజిత్ పవర్ను వృద్ధి చేయాలని చెప్పిన వాళ్ళు మీరు తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఇక ముస్లిం మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. మిగతా రాష్ట్రాల్లో ఎంఐఎంతో కూడా పొత్తుందంట సార్. అదే చెప్తా ఉన్నాగా, వాళ్ళు మెహబూబా ముఫ్తీ గారితో పొత్తు పెట్టుకున్న తర్వాత అదే కాకుండా తప్పే. ఇప్పుడు మెహబూబా ముఫ్తీతో పొత్తు అనేది బీజేపీ వేసిన అప్పట్లో వేసిన ఒక ఎత్తు, కాశ్మీర్లో అధికారం కోసం సక్సెస్ అయ్యారు. తర్వాత సరే వేరే ఇది వచ్చి సార్. ఇంకొకటి మా క్యాండిడేట్ ఎంఐఎం అన్నారు కదా, మరి మహేష్ రెడ్డి గారు ఏ పార్టీ సార్? కాంగ్రెస్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే, ఇప్పుడు మీకు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఎంపీలు 8 మంది ఉంటే 2 తప్ప, బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు తప్ప మిగతాలంతా పక్క పార్టీ వాళ్ళే. 3 ఎమ్మెల్సీలు 3 బయట వాళ్ళే. మీకు ఎవరు సార్? ఇప్పుడు అంజిరెడ్డి గారు గతంలో టీడీపీ కాంగ్రెస్, ఏవీఎన్గా మా కాంగ్రెస్లో ఉండే, తర్వాత కొమరయ్య గారు ఏ పార్టీ వేరే పార్టీలలో ఇట్లు, తర్వాత ఈటల వేరే, తర్వాత మన మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వేరే పార్టీ, డీకే అన్న గారు ఎవరొక్కడండి, ఓన్లీ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తప్ప. ఇక మీరు ఒక 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ధనుష్ గుప్తా తప్ప, రాజాసింగ్ కూడా టీడీపీ నుంచి వచ్చిన ఆయన కదా, టీడీపీ కార్పొరేటర్ ఉన్న వ్యక్తి కదా. మరి ఇక మీరు భారతీయ జనతా పార్టీ పార్టీల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. దయచేసి మీరు ఆ విషయాన్ని మర్చిపోవడం మంచిది. అదే కాకుండా సార్ ఇంకొకటి దీనికే క్లారిటీ ఒకటే, మేము వేరే పార్టీల నుంచి వచ్చి చేరడాన్ని తప్పుపట్టలే, వారు తప్పర్థం చేసుకుంటారు. మా పార్టీలో టికెట్ ఇచ్చినాక ఈటల రాజేందర్ పోయి కేసీఆర్ దగ్గర ఆశీర్వాదం తీసుకోలే, మా పార్టీలో టికెట్ ఇచ్చినాక మహేశ్వర్ రెడ్డి పోయి గాంధీ భవన్లో ఆశీర్వాదం తీసుకోలే. అర్థం చేసుకోవాలి, పార్టీలో బీఫామ్ అనౌన్స్ తీసుకుపోయి ఎక్కడ ఆశీర్వాదం తీసుకున్నారు? మద్దతు ప్రకటించి ఆశీర్వాదం మీరు చూడండి, మీరు ఆయన ఇచ్చిన ప్రకటన చూడండి, మీరు పేపర్లో పత్రికలు వచ్చిన ప్రకటన చూడండి, ఓవైసీ గారి ఆశీర్వాదం కోసం. అది కూడా వ్యాలిడ్ పాయింటే కదా ప్రసాద్ గారు, ఎందుకంటే టికెట్ వచ్చింది సార్, మీరు ఎట్లా క్యాండిడేట్ పెడతలేరు కదా, నాకు మద్దతు ఇవ్వండి కదా. టికెట్ ఇప్పించిన ఓవైసీ అంటున్నా, చెప్పి ఆశీర్వాదం తీసుకున్నా. మా పార్టీలో చేరిన వాళ్ళని వాళ్ళ పార్టీలో చేరిన వాళ్ళని మా పార్టీ నేను తప్పట్టట్లేదు, ఆశీర్వాదం తీసుకోవడానికి తప్పు పెట్టింది సార్. రోహింగ్యాలు ఏరేస్తా అని చెప్పి ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడొద్దు దయచేసి. అదే కాకుండా మీరు ఎప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ విషయంలో ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము ఒప్పుకోలే అని చెప్పారు. మీరేం ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము ఒప్పుకోలే అని చెప్పిన మీరు, మీ నరేంద్ర మోడీ గారు మంకీ బాత్లో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 ముస్లిం తెగలు నేను బీసీలో చేర్చిన చెప్పి వారే స్టేట్మెంట్ ఇచ్చిండు. అదే అమిత్ షా గారు ఏం చెప్పి జార్ఖండ్ లో దూరం మనం ఒక ఉప ఎన్నిక విషయంలో మరి అంత దూరం మోడీ గారి స్థాయిలో మాట్లాడాల్సినంత అవసరం సార్. వాళ్ళు భాగ్యనగర్ తీసుకొస్తారు, అమిత్ షా తీసుకొస్తారు, కేరళ స్టోరీ, కాశ్మీర్ స్టోరీ, పుల్వామా, బాలాకోట్, రామ మందిరం ఒకటి కాదు కదా. కాంగ్రెస్ కేస్తే పాకిస్తాన్ అంటారు. మొన్న కేరళ అదే కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ కాంగ్రెస్ కేసు పాకిస్తాన్ అని బండి సంజయ్ గారు మాట్లాడి మేము చెప్పింది కాదు, కిషన్ రెడ్డి గారు మేము చెప్తాను. కిషన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పటి వరకు కేంద్ర మంత్రి సార్, మైనింగ్, కోల్ మంత్రి, టూరిజం, కల్చరల్, హోంశాఖ సాయ మంత్రి. నవోదయ స్కూల్ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ రాలే. నవోదయ స్కూలు ఒక నవోదయ స్కూల్ కూడా తీసుకురాని కిషన్ రెడ్డి గారట సికింద్రాబాద్ పార్లమెంట్ డెవలప్మెంట్ చేస్తాడు, జూబ్లీస్ డెవలప్మెంట్ చేసినారు. మీకు 6 సంవత్సరాలు అవకాశం ఇస్తే మీరేం చేయలేదు, 10 సంవత్సరాల కాలం బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఏం చేయలేదు. మేము కాంగ్రెస్ పార్టీ దయచేసి మాట్లాడుతున్నాం. 200 కోట్ల రూపాయల సంబంధించి అక్కడ వర్కులు జరుగుతా ఉన్నాయి. మా సంక్షేమ కార్యక్రమాల ద్వారా 333 కోట్ల 52 లక్షలు మేము. స్ట్రైట్ క్వశ్చన్ మీకు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిందనేది ఒక కామన్ ఫ్యాక్టర్ ఒకటి కనబడతా ఉంది ఒకటి. రెండోది సినిమా ఇండస్ట్రీతో మీ ప్రభుత్వానికి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సరే నిన్నేదో మీటింగ్ పెట్టి కార్మికులతో ఏదో ఏమి లేదని చెప్పే ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ కొంత డిస్టర్బెన్స్ ఉంది సినిమా వాళ్ళతోటి అనేది ఒకటి, అది ఆల్రెడీ ఉంది. తర్వాత డెవలప్మెంట్ ఓరియంటేషన్లో కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఇక శాచురేషన్ వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అనేది ఒక పాయింట్ ఉంది. వీటన్నిటికి మించి
హైడ్రా విషయంలో వచ్చిన వ్యతిరేకత ఈ ఎలక్షన్లో మీ మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? సార్ ఇక్కడ చట్టము తన పని తాను చేసుకునే ప్రయత్నంలో మీరు భాగంగా చేసే చట్టమే కదా. సార్ నాగార్జున సార్ ఆగండి, నాగార్జున సంబంధించినట్టు ఎన్నిక కన్వెన్షన్ కూర్చున్నప్పుడు కావచ్చు, అల్లర్జున్ గారు అదేవిధంగా ఆర్టీసీ కేసు సంబంధించి కావచ్చు, ఈ రెండు విషయాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వాళ్ళ అనుకూలంగా వ్యవహరించలేని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు వ్యతిరేకత పెంచుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కేసీఆర్ గారు కూడా సినీ కార్మికులతో కనీసం మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ సినీ రంగాన్ని హైదరాబాద్ను అగ్రగామిగా ఉంచాలని చెప్పేసి బాలీవుడ్కు పోటీ పడే విధంగా హైదరాబాద్లో సినీ రంగాన్ని ముందు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా సినిమా టికెట్లు పెంచినప్పుడు 20% లాభాలు ఇవ్వాలని చెప్పి నేననే 10 కోట్ల కార్పస్ ఫండ్ కావచ్చు, 4 సీట్లో వాళ్ళకి సంబంధించినటువంటి సినీ ఇండస్ట్రీ ఏర్పాట్లను చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించుకున్నాం. అదే హైడ్రా ద్వారా 1,00,000 కోట్ల ప్రభుత్వ రంగ భూములు కాపాడింది హైడ్రా. ఈ రోజు హైదరాబాద్ ఇంత పెద్ద వరదలు వచ్చినప్పుడు మరి పైసలు ఇక్కడ పాయింట్, నేను హైడ్రా మంచిది కాదని నేను అనట్లే, దయచేసి మీరు అర్థం చేసుకోండి. హైడ్రాతోని ప్రభుత్వ భూముల్ని కాపాడవచ్చు, లేకపోతే ఆక్రమణలని తొలగించవచ్చు, చెరువుల్ని కాపాడవచ్చు. హైడ్రా చేస్తున్న పని అభినందనీయం. వ్యక్తిగా నేను, జర్నలిస్ట్గా నేను, మీడియాగా నేను చెప్పొచ్చు. కానీ భూములు పోగొట్టుకుంటున్న వాళ్ళు కానీ ఈ ఎవరైతే హైడ్రాను వ్యతిరేకిస్తున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. అది మీరు కూడా ఒప్పుకుంటారు. ఈ పార్టీ నాయకుల భూములు పోతే మీ వాళ్ళే అడ్డం. దానం నాగేంద్ర గారే నానా గొడవ చేశారు కదా. సార్ వారికి చట్టం ఉన్నది, వారికి కూడా చట్టం అదే కదా. వాళ్ళకి ఏమైనా నష్టం జరిగిన వాళ్ళు కూడా మాట్లాడుతారు. అదే కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీని క్లారిఫికేషన్ ఇస్తుంది సార్. హైడ్రా ఏర్పడక ముందు దయచేసి హైడ్రా ఏర్పడే వరకు ఎక్కడైతే కమర్షియల్ యాక్టివిటీస్ ఏర్పడిన తర్వాత కానీ ఏర్పడిన తర్వాత కమర్షియల్ యాక్టివిటీస్ ఏది చేసినా కూడా తీసేస్తున్నాం. కమర్షియల్ యాక్టివిటీస్ కాకుండా రెసిడెన్షియల్ యాక్టివిటీ కావచ్చు, సర్వీస్ చేసే ఈ సెక్టర్ని ఎక్కడ కూడా టచ్ చేయడం లేదు. సంబంధించి అది కమర్షియల్ యాక్టివిటీస్ కాదు, అక్కడ పేద వర్గాల సంబంధించి పిల్లలు చదువుతారు కాబట్టి దానిలో భాగంగా హైడ్రా నేను హైడ్రా విషయంలో నేను నెగిటివ్గా నేను మాట్లాడడంలా. అటువంటి వ్యవస్థలు ఉండాలి, లేదా విచ్చలవిడితనం వచ్చేస్తుంది. హైదరాబాద్ ఇప్పటికే ఎన్ని నాలాలు ఎన్ని చెరువులు ఇదైపోయినాయో చూస్తున్నాం మనం. ఉండాలి, కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిన తర్వాత హైడ్రా వచ్చింది. కోర్స్ మీ ప్రభుత్వం రావడం వల్ల హైడ్రా పెట్టారేమో, అది వేరే విషయం. కానీ దాని ఇంపాక్ట్ ఎలక్షన్ మీద ఎంత ఉంటుంది అనేది విజయ్ గారు